మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఇప్పుడున్న కాలంలో ఇదేం ప్రశ్న అంటారా? ఎప్పటి నుంచో ఫోన్ వాడుతున్నాం. ఇప్పటికే అనేక మోడళ్లు కూడా మార్చేసాం. వాట్సాప్లో చాటింగ్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, టెలిగ్రామ్ ఇలా ఒకటేమిటి, ఇలాంటివెన్నో మాకు తెలుసని ధీమాగా ఉన్నారా? అయినా సరే సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. అవును, అలాంటి మోసమే జరిగింది హైదరాబాద్లో. ఒక ఫేక్ డీపీతో ఏకంగా 8 లక్షలు కాజేశారు. అదెలాగో మీరు చూడండి. మీ కంటికి కనిపించరు, ఇంటికి కూడా రారు, కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేస్తారు. అదెలా అంటారా? మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనే దొంగల చేతికి తాళం. అవును, సైబర్ దొంగలు ఇప్పుడు నయా మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకుల నుంచి అందినంతా దోచేయాలనుకున్న సైబర్ నేరగాళ్లు అందుకో ప్లాన్ వేశారు. నకిలీ స్వచ్ఛంద సంస్థను సృష్టించారు. వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు. దీనికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫోటోను డీపీగా పెట్టారు. బేగంపేటకు చెందిన ఓ వ్యాపారికి వాట్సాప్ కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. హెచ్వైసీ ఎన్జిఓ ఫౌండర్నని పరిచయం చేసుకున్నాడు సైబర్ నేరగాడు. తమ సంస్థ నుంచి వ్యాపారులకు తక్కువ వడ్డీకే లక్షల్లో రుణాలిస్తున్నామని నమ్మించాడు. వ్యాపార వృద్ధికి 50 లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని సదరు వ్యాపారిని నమ్మించాడు. అవతలి వ్యక్తి సైబర్ మోసగాడన్న సంగతి వ్యాపారి తెలుసుకోలేకపోయాడు. తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ వస్తుందన్న అత్యాశతో అడిగిన పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత రకరకాల నెంబర్ల నుంచి ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్లు లోన్ మంజూరు చేయాలంటే ప్రాసెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, అందులో కొంత రీఫండ్ కూడా ఉంటుందని మభ్యపెట్టారు. అలా దాదాపు 8 లక్షల రూపాయలు వసూలు చేశారు. 8 లక్షల రూపాయల ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించిన బాధిత వ్యాపారి ఇక లోన్ రావడమే తరువాయి అన్నట్టుగా ఎదురు చూశాడు. రోజులు గడిచాయి. ఖాతాలో లోన్ డబ్బులు జమవుతాయని చెబుతూ కాలయాపన చేయడంతో బాధితుడు గట్టిగా నిలదీశాడు. మరో 30,000 చెల్లిస్తే లోన్ డబ్బులు వెంటనే జమవుతాయని చెప్పడంతో ఇదేదో మోసంలా ఉందని గమనించిన బాధితుడు ఆలస్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ అడ్వైజ్ ఏంటంటే మనకి ఏ లోన్స్ ఇప్పించడం కానీ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుంది. లోన్స్కి సంబంధించిన ఎటువంటి లింక్స్ వచ్చినా వాట్సాప్లో లోన్లు ఇప్పిస్తామన్నా ఫ్రీ వితౌట్ వెరిఫికేషన్ ఎనీ లోన్ శాంక్షన్ చేస్తామన్నా ఇలాంటివన్నీ నమ్మొద్దు. మనం మోర్ విజిలెంట్గా ఉండాలి. ఎవ్రీడే న్యూస్ ఫాలో అవ్వాలి. సొసైటీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. మేము కూడా పోలీసుల తరపు నుంచి కూడా అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చూశారుగా, నమ్మితే చాలు వ్యాపారిని ఎలా నట్టేట ముంచారో. అందుకే అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ కు రియాక్ట్ కావద్దంటున్నారు పోలీసులు. లోన్ ఆఫర్లు, ముందస్తు ఫీజులు, ట్యాక్సులు కట్టొద్దంటున్నారు. అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడమో లేదంటే cybercrime.gov.in వెబ్సైట్ నుంచైనా ఫిర్యాదు చేయాలంటున్నారు సైబర్ పోలీసులు. ఏదేమైనా అప్రమత్తతే ఆయుధమన్న సంగతి మర్చిపోకూడదు.